ఫ్రోజన్ షోల్డర్స్ తో బాగా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఎవ్రీడే ఈ మూమెంట్ ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. సో ఏం చేస్తారంటే మీ రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ రిస్ట్ ని పట్టుకోండి సపోర్ట్ గా. స్లోగా ఇన్హేల్ చేస్తూ మీరు ఎంత హైట్ లేపగలిగితే అంత హైట్ లేపండి. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ స్లోగా డ్రా. ఇలా ఒక 10 టైమ్స్ రైట్ సైడ్ చేశాక దాని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ రిస్ట్ ని గ్రాప్ చేసి ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డ్రా. అసలు మాకు ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నాయని మేము తెలుసుకోవడం ఎలా? ఈ సింపుల్ ఈ 2 స్టెప్స్ చేసి మీకు అసలు ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవడం చాలా ఈజీ. మీ రైట్ హ్యాండ్ ని కంప్లీట్ గా పైకి లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ భుజాలు ఇయర్ కి దగ్గరగా రావాలి, ఎల్బో స్ట్రైట్ ఉంటాయి. తర్వాత ఇంకో చైన్ కూడా స్లోగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. ఒక హ్యాండ్ కంప్లీట్ గా పైకి వెళ్ళకుండా ఇక్కడికే ఆగిపోతుంది అంటే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ దిస్. ఏంటంటే మీ షోల్డర్ రిస్ట్రిక్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఫ్రోజన్ షోల్డర్స్ ఉండే పాసిబిలిటీ ఉండొచ్చు. సెకండ్ మూవ్మెంట్, మీ 2 హ్యాండ్స్ ని ఎల్బోస్ ని నడుంకి దగ్గరగా పెట్టుకోండి. 2 పామ్స్ ని ఇలా ఓపెన్ చేయండి. స్లోగా ఈ రైట్ హ్యాండ్ ని ఎంత వరకు సైడ్ కుదిరితే అంతవరకు ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా లెఫ్ట్ హ్యాండ్ కూడా కంప్లీట్ గా ఓపెన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఓపెన్ అయితే యువర్ షోల్డర్స్ ఆర్ ఇన్ ఏ గుడ్ కండిషన్. ఇలా ఓపెన్ అవ్వకుండా ఇక్కడ దాకా వెళ్ళిపోయి ఆగిపోతుంది, ఇంక ఇక్కడి నుంచి వెళ్ళట్లేదు అంటే ఈ షోల్డర్ కి మీకు ఫ్రోజన్ షోల్డర్స్ ఉండే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ 2 మూవ్మెంట్స్ ట్రై చేసి ఎవరైతే మూవ్మెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది, పెయిన్ గా ఉంటుంది అనుకుంటున్నారో దే మే హ్యావ్ ఫ్రోజన్ షోల్డర్స్. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మంత్రా బై మోనికాని ఫాలో అవ్వండి.